ఇప్పుడు నిన్న చూసారు కదా మన జడ్చర్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి గురించి ఆయన సో అనిరుద్ రెడ్డి గారు కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. నేను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నాను, అలానే అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి, ప్రతి 90 days కి చేయించుకోవాలి అని చెప్పేసి అన్నారు. కానీ దానికి దీటుగా మంచు విష్ణు మేము డ్రగ్ టెస్ట్ కి రెడీయే, కానీ మీరు ఏ టెస్ట్ కి రెడీయో చెప్పండి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలకు మీరు టెస్ట్ కి రెడీ అని అడిగారు. అలానే రాహుల్ రామకృష్ణ కూడా నేను కూడా రెడీ, నేను హీరోని కాకపోయినా కానీ సినీ వర్గంలో ఒక పార్టే కదా, నేను కూడా చేయించుకుంటాను, దాంట్లో నేను దానికి రెడీ అయితే మీరు లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కి రెడీయా, వారం వారం ఇద్దరం చేయించుకుందామని చెప్పేసి అన్నాడు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 100% అప్రిషియేట్ చేయొచ్చు. దీంట్లో అనిరుద్ గారి మాటల్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. మంచి ఆలోచన ఇది. కానీ ఇక్కడ నేను కూడా ఒక సామాన్య వ్యక్తిగా నేను కూడా ఒకటి మీకు కూడా, ఎందుకంటే రాహుల్ రామకృష్ణ ఇలాగే మంచు వీళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు, కానీ మేము కూడా సమాజంలో బతుకుతున్నాము. ఒక 3 గంటల సినిమా, జస్ట్ 3 గంటలు ఇట్లా చూసి బయట ఇన్ఫ్లుయెన్స్ అయితే అయ్యే సినిమాకే మీరు ఇంత ప్రియారిటీ ఇచ్చి మీరు లైవ్ డిటెక్టివ్ టెస్ట్ చేయించుకోండి అంటున్నారు కదా. మరి డ్రగ్ టెస్ట్ చేసుకోండి అని అంటున్నారు కదా. డ్రగ్ టెస్ట్ చేసుకోవాలని వాళ్ళకి చెప్పినప్పుడు మీరు కూడా రాజకీయ నాయకులు, పరిపాలన చేసేటోళ్ళు, మేము మిమ్మల్ని ఎన్నుకోవాలంటే మేము కూడా, మీరు ఫస్ట్ ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు కానీ, మీరు పరిపాలన చేయాలనుకున్నప్పుడు కానీ, మరి మీకు కూడా ఏ టెస్ట్ నిర్వహించాలి? పొలిటికల్ లీడర్స్ కి అందరు కూడా అనిరుద్ సార్ లాగా ఉండరు కదా. అందరు ఉంటే బానే ఉండు. నిజం చెప్పాలంటే మంచి ఆలోచన వీళ్ళదైతే. ఖచ్చితంగా ఒక జీవో అయితే తీసుకురావాలి. నిజంగా దీని మీద ఒక జీవో వస్తే బాగుంటది. ఎందుకంటే ప్రశ్నించొద్దు, గొడవలు చేయొద్దు, ఉద్యమాలు చేయొద్దు, చేస్తే ఇలా అని చెప్పేసి కొన్ని జీవోలు తీసుకొస్తున్నారు కదా. అట్లా కాకుండా ఇది కూడా ఒక జీవో తీసుకురండి. తీసుకురావడం వల్ల ఎవరు దొంగలు, ఎవరు డ్రగిస్టులు అనేది మొత్తం బయట వస్తుంది. అప్పుడు నిజమైన నాయకత్వం అనేది తెలంగాణలో బలపడుతుంది. కాబట్టి మేము కూడా సామాన్య ఓటర్లుగా, విద్యార్థులుగా, నిరుద్యోగులుగా మేము కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులకి ఖచ్చితంగా డ్రగ్ టెస్ట్ చేయాలి. లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కూడా చేయాలి. అది ఈ రామకృష్ణ సార్ చెప్పినట్టు ప్రతి ఆదివారం చేస్తే బాగుంటది. అప్పుడు మా సరైన నాయకుడు ఎవరో మాకు తెలుస్తుంది. నెక్స్ట్ టైం ఎన్నుకునేటప్పుడు మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎన్నుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు చేసిన తప్పే మళ్ళీ చేయలేం కదా. అసలు పార్టీలు పక్కన పెడితే వీళ్ళు చెప్పింది మాత్రం ఖచ్చితంగా వాస్తవమే. అనిరుద్ సార్ మాటలకి నేనైతే ఏకీభవిస్తాయి దీంట్లో మాత్రం.